రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. లాస్ట్ బెంచా ఫస్ట్ బెంచా? మాది ఫస్ట్ బెంచ్. వీళ్ళది లాస్టే కానీ మాది ఫస్టే. లేదు మాది కూడా మధ్యలో ఉంటాయి, లాస్ట్ టైం ఉండదు. ఇద్దరు మధ్యలో ఉంటేనే కనిపిస్తాం కదా అందరం. వీళ్ళ బెంచ్ కి కొద్దిగా ఇంకి ఐ మీన్ సెంటర్ లో సెకండ్ బెంచ్ థర్డ్ బెంచ్ ఉంటున్నాయి, మాకు ఫోర్త్ బెంచ్ అట్లా సైడ్ కి ఉంటున్నాయి. అట్లా కూర్చొని ప్లేస్ ఎత్తుకొని కూర్చొనే వల్ల ఎక్కడ కూర్చుంటే కనిపిస్తుంది అని చెప్పి అక్కడ కూర్చొని చూసుకుంటూ అంటే క్లాసులు కూడా వినేటోళ్ళం కానీ ఎప్పుడన్నా చూడాలి చూసుకుంటూ ఉండేవాళ్ళు, మధ్యలో ఎప్పుడైనా క్లాస్ వినేవాళ్ళు కదా. గొడవలు అవుతుండేనా కాలేజీలో బాగా? అవుతుంది మనం ఒకసారి క్లాసులు కూడా అయిన ఉండే. అవునా? అప్పుడు మా క్లాస్లో నేను సిఆర్ అన్న డిగ్రీ ఇంకా సిఆర్ అంటే అమ్మో వీడు సిఆర్ కూడానా? ఫస్ట్ లో వేరే వాళ్ళ లేడీస్ ఉండే, అయితే ఇంకా లేడీస్ వాళ్ళు ఏందో ఇంకా మా క్లాస్లో అందరికి ఆమె నచ్చకనా ఆమె పెట్టే రూల్స్ నచ్చక మేము ఆపోజిట్ అయినాం అన్నట్లు. అయితే ఇంకా అందరు ఉండి నాకు ఓటేస్తే నేను సిఆర్ అయినా. అబ్బో సిఆర్ అయినాక పడిపోయినారా మీరు? అప్పుడు ఇంకా సారు ఏదో లెసన్ చెప్తున్నాడు, ఇంగ్లీష్ తెలుగు సారు చాలా ఫన్నీగా కామెడీగా ఉంటారు సార్. తెలుగు వాళ్ళందరూ అంతే మంచి కామెడీగా లెసన్స్ చెప్తాం. అదే లాస్ట్ బెంచ్ లో వేరే వాళ్ళు లోకల్ అక్కడే మహబూబ్నగర్ లోకల్ వాళ్ళే ఏదో అల్లరి చేసుకుంటున్నారు. సార్ పోయినాక ఎందుకు నేను సిఆర్ కదా ఎందుకు ఇట్లా అల్లరి చేస్తున్నారు అది అని నేను కొంచెం సీరియస్ అయినా. వాళ్ళు లోకల్ వాళ్ళు కదా జరంగా అంటే మాది వేరే పల్లెటూరు నాకు తెలుసు, ఇంకా ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నాం అన్నట్లు కొద్దిగా మీనికి వచ్చేసింది. అప్పుడు కొద్దిగా లొల్లు అయింది, ఇష్యూ అయింది, ఫైటింగ్ కూడా అయిన ఉండే. వీళ్ళు పక్కన పెంచే కదా ఫైటింగ్ కూడా అయిన ఉండే. మేము పోయి వీళ్ళ మీద వాడుకోము అంటే ఫైటింగ్ లా ఇంకా కొద్దిగా బెంచ్లు ఉంటాయి కదా. అప్పుడు చూసి రౌడీ అమ్మ అసలు ఎందుకు నేనేమో సైలెంట్ ఆయనేమో వైలెంట్ అనుకున్నా. ఎందుకు మనకు వచ్చిన బాధ దూరంగా ఉండాలి అనుకున్నారా? ఆ గొడవ ప్రిన్సిపాల్ దగ్గర పోయింది. మళ్ళీ క్లాస్ లో ఉన్న వాళ్ళు ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఆ అబ్బాయినే సార్ తిట్టినాను అట్లా ఇంకా లెసన్ చెప్తే ఇట్లా డిస్టర్బ్ చేసినందుకు అన్నా సార్ అంటే సరే అని కొంచెం ఆయన వాళ్ళ లోకల్ కదా మేడం, వాళ్ళ ఫ్రెండ్స్ దొరకడానికి వెళ్ళిపోయినా అన్నట్లు. అప్పటికే సార్ కంప్లైంట్ వెళ్ళింది, వాళ్ళని పిలిచి ఇంకా లొల్లి పెద్ద కాకుండా గొడవ అక్కడితోటి. ఓకే, ఎట్లుండేది వీళ్ళు గొడవలు వేసుకుంటుంటే మీకు ఇటు సైడ్ అమ్మాయిలకి? ఎప్పుడు వీళ్ళు రౌడీలు చాలా వరకు అమ్మాయిలే కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా గొడవ పడ్డారని. అట్లనే తెలిసింది ప్రిన్సిపాల్. మీరు కూడా ఇచ్చారా కంప్లైంట్? నేను పోలే. నేను రావటము చదువుకోవటము తినటం వెళ్ళిపోవటం అంతేనా? అంత టాపరా మీరు బాగా? ఏం లేదు అట్లనే ఏం లేదు. టాపర్ కాదు, ఫస్ట్ బెంచ్ ఎందుకు కూర్చుంటున్నారు మరి? టాపర్ కాకపోతే వెనక్కి కూర్చోవాలి కదా నాలాగా. మా ఫ్రెండ్స్ కొంచెం చదివేటోళ్ళు ఉండే, ఇంకా వాళ్ళతోనే ఉంటుంది. నేను అట్లని చదవనని కాదు, నేను కూడా చదువుకునేదాన్ని. ఒక 70% వస్తుంది అంతేనా? మీరు? నేను టాపరే మేడం. ఆవిడ కూడా ఆశ్చర్యపోయారు చూసారా? అట్లా అనుకుంటే 10th లో నాకనే తక్కువనే. టాప్ లో రావాలనే చదివినా కానీ రాకపోయింది మేడం. రాకపోయారు. ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు 10th లో? అప్పుడు గ్రేడ్ ఉండేదేమో కదా. 8.3 నాకు వచ్చింది. మీకు? నాకు 8.8 అంటే నేనే టాపర్. అంటే వాళ్ళు చూసి లేడీస్ కి జర చూసి రాసినా కూడా అట్లేం ఉండదు. 10th క్లాస్ లో మళ్ళీ నాది ఫస్ట్ బెంచ్, ప్రతిసారి ఫస్ట్ బెంచ్. ఎగ్జామ్స్ గా అదిగో పాపం కష్టపడి రాశారంట. ఫిజిక్స్ ఎగ్జామ్ రోజు అయితే ఇంకా నేను ఫెయిల్ అయిపోతాను ఏడుకుంటా పోయిన ఇంటికి. పాస్ అయిపోయినా. పాస్ అయిపోయినారా? అట్లా వదిలేసినారు. మీకు ఇన్ని 8.3. ఇంటర్లో ఎంపీసీయా ఎంఈసి. ఓకే. ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే జర భయం అని ఎంఈసీ పోయినా. బైపీసీ ఎంపీసీ తీసుకున్నా అలా కెమిస్ట్రీ అవి ఉంటాయి కదా ఇబ్బంది అని ఎకనామిక్స్ ఉంటుందా? మ్యాథ్స్ వస్తుంది, ఎకనామిక్స్ కామర్స్ ఈజీ అన్నట్లు అది తీసుకున్నా. రెండు జుజుబి. ఇంటర్ బాగానే వచ్చాయి మార్క్స్? ఇంటర్లో అంతంతనే వచ్చినాయి మేడం, అంటే పాస్ అయినారు. పాస్ అయిపోయినా అంతే. ఫస్ట్ అటెంప్ట్ కే పాస్ కదండి? ఫస్ట్ అటెంప్ట్ కే పాస్. డిగ్రీ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ పాస్, సెకండ్ ఇయర్ లో ఒకటో రెండో ఉండే బ్యాక్లాగ్స్. అవి మళ్ళీ మాది ఆటోనమస్ కాలేజ్ కదా, నెక్స్ట్ ఏమో అలా రాసుకోవచ్చు రాసినాం, అవి వచ్చేసినాయి. మీకు? నాకు ఒక బ్యాక్లాగ్ ఉండే, ఇంకా రాయలేదు. అదే బాబు పుట్టిందని చెప్పిన కదా, ఇంకా రాయలేదు. ఇప్పుడు వదిలేసారు. ఇంకా ఫస్ట్ ఇయర్ లో ఉండేదా?
సెకండ్ ఇయర్లోనే. సెకండ్ ఇయర్ బ్యాక్ లాగా ఉండేది. Second year. మరి అసలు ఈయన ఫుల్ గొడవల్లో ఉండేవారు, మీరేమో సైలెంట్ గా వచ్చాం, తిన్నాం, చదువుకున్నాం, వెళ్ళిపోయాం. మరి ఇద్దరికి ఎలా కనెక్షన్ వచ్చింది? మధ్యలో ఈయనకి నాకు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు చెప్తుండే. అంటే నేనేమనుకుంటుంటే అంటే కొంచెం వైలెంట్గా ఉన్నాడు కదా, ఎందుకులే అన్నట్టు దూరం ఉంటుండే. వాళ్ళు ఏం చెప్తుండే అంటే ఇప్పుడు పేరెంట్స్ ఉన్న వాళ్ళే సరిగ్గా లేరు, తనకు పేరెంట్స్ లేరంటే ఇంక ఇట్లానే ఉంటారు కదా, అది ఇది అని మధ్యలో ఉన్న వాళ్ళు చెప్తుండే. అట్లా చెప్పి దగ్గర చేసిర్రు. ఇంప్రెస్ అయ్యేలా చేసి. అది కూడా నిజమే కదా మేడం, ఈ రోజుల్లో పేరెంట్స్ ఉన్న వాళ్ళే సరిగ్గా ఉండట్లేదు, ఇంకా పేరెంట్స్ లేరంటే ఇంకా అట్లనే ఉంటారు కదా. ఎలా అట్లా అంటే కొంచెం వైలెంట్ గా గొడవలు వేసుకుంటూ. ఓకే, మీరు కొంచెం వైలెంట్ గా ఉన్నప్పటికీ మంచోడేనా? అప్పుడు ఉండే మేడం, ఇప్పుడు ఏం వైలెంట్ కాదు. అప్పుడు ఇంకా కాలేజ్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. పూర్తిగా మార్పు వచ్చేసిందా? మారిపోయిన మనిషి అలాంటి ఒక పోస్టర్ వేసుకుంటారు ఇప్పుడు, అంతే కదా? అప్పుడు అంటే ఇంకా ఆ ఏజ్ అట్లాంటిది మేడం, ఉడుకు రక్తం. అంటే ఇప్పుడు కూడా ఏజ్లో ఉండదు కానీ కాబట్టి మ్యారేజ్ అయింది, పిల్లలు అయ్యారు, అంతా ఇంకా ఎంత ఎందుకు అన్నట్లు సైలెంట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.